వెళ్ళనని చెప్పి రిటర్న్ నేను సైన్ చేసి ఇచ్చాను. మళ్ళీ మీరు ఇక్కడ హోటల్లో అడ్డుకోవడం కరెక్ట్ కాదు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మంత్రి మాటలను అబద్దాలుగా పిలిచారు. గిరిజన పిల్లలకు ఇచ్చే డబ్బులు లేకపోతే ఉద్యోగాలను వదిలివేయాలని, ఈ బాధ్యత జిల్లా కలెక్టర్లు ఐటీడీఏ పీఓలకి ఉందని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఏఎన్ఎంల నియామకం సంతకం అమలు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన 2 గిరిజన పిల్లలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని కూడా మా జడ్పీ చైర్మన్ గారు విన్నారు, మీరు చూస్తున్నారు. అదంతా వాస్తవం. నేను ముఖ్యంగా చెప్పేదంటే చనిపోయిన వాళ్ళిద్దరు పేద పిల్లలు, గిరిజన పిల్లలు కాబట్టి 15 లక్షల ఎక్స్గ్రేషియా మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రాంట్ చేయాలి. మంత్రి గారి పెట్టుకుంటే ఏమీ జరగదు అక్కడ, మీ అందరికీ తెలుసు. అలాగే ఐటీడీఏ పీఓ పాడేరు గారు డబ్బులు కట్టలేదని అక్కడ వైద్యం చేసుకుని పిల్లలు కూడా వెళ్ళిపోమంటున్నారట. పీఓ గారు ఆలోచించుకోండి, మీరు గిరిజన పిల్లల కోసం మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అలాగే మరి ఏఎస్ఆర్ కలెక్టర్ గారు కూడా ఆలోచించుకోవాలి. ఏ కలెక్టర్ గారు ఇన్స్పెక్టర్ వచ్చి గిరిజన పిల్లలకి డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉంది. డబ్బులు లేదంటే కుదరదు. లేదంటే మీరు ఉద్యోగాలు మానండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎవరి కోసం చేస్తారు ఉద్యోగాలు? గిరిజనుల కోసమే కదా. మీరు గిరిజనులకు డబ్బులు ఇవ్వరా? గిరిజన ప్రాణాలు కావా? మేము రాజకీయం ఎక్కడ చేయడం లేదు. మానవత్వం లేనివాడు, మంచి మనసు లేనివాడు ఎవరు కూడా వెళ్ళకుండా వారికి లేదు. ఉంటే ఇలా చూడారు కదా. 37 మంది పిల్లలు వారు మంత్రి చేశారు, నేను మంత్రి చేశారు. ఎప్పుడైనా మా హయాంలో వచ్చారా? ఇలా చనిపోవడం జరుగుతుంది. చనిపోవడం కూడా 100 కోటికి జరుగుతుంటారు. ఇంతమంది ఒకేసారి అంచెలంచెలుగా ఇంతమంది వస్తున్నారంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. గురపాం నియోజకవర్గం పిల్లలు ఇక్కడ ఉన్నారు, నా నియోజకవర్గం సాలూరు నియోజకవర్గం పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మంత్రి గారు చెప్పేవన్నీ అబద్ధాలే ఉంటాయి ఎక్కువ. ఏది చెప్పినా సరే నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పాను. కాబట్టి మంత్రి గారు మాటలు పట్టేసి ముఖ్యమంత్రి గారు ఉంటే మాత్రం మీ ప్రభుత్వానికి మరి మీకే నష్టం వస్తుంది. కాబట్టి వాస్తవాలు గమనించండి. గిరిజన ప్రాంతంలో ఏం జరుగుతుంది అందరి స్క్రీనింగ్ టెస్టులు చేయించండి అన్ని హాస్టల్లో పిల్లలకి. మొన్న మీరు సర్వే చేయించిన 2 రోజుల క్రితం నేను చెప్పాను చాలా బ్యాడ్గా ఉందని. మీ సర్వేలో నాకు సెల్ ఫోన్లో వచ్చింది. హాస్టల్ పరిస్థితి ఎలా ఉందంటే హైకోర్టే చెప్పింది బాగులేదని, పరిస్థితి బాగులేదన్నారు. అలాగే ఈ మధ్య దర్శనాలకు వెళ్ళేటప్పుడు టీటీడీ ఎలా ఉండేది బాగుందని చెప్పాను. నేను వ్యతిరేకంగా చెప్పలేదమ్మా. నేను దర్శనానికి వెళ్ళే టీటీడీ బాగుందని చెప్పాను. నేను అక్కడ అంటే బాగులేదని చెప్తున్నాం. మేము రాజకీయం చేయదలుచుకోలేదు. అందులో మా ప్రాణాలకి, మా పిల్లల ప్రాణాలకి, మా గిరిజన ప్రాణాలకి ఇంత దారుణంగా జరుగుతుంటే